పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుపుతూ పెద్దల ఇళ్లకు మాత్రం చుట్టంలా మాదిరి రేవంత్ సర్కారు విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాన్యులపై కర్షక చర్యలు, అధికార వర్గాలపై సాహస వైఖరి ప్రదర్శించడం రేవంత్ ప్రభుత్వానికి తగదని ఆయన మండిపడ్డారు. సామాన్యుల ఇల్లు నిరాక్షణంగా కూల్చివేస్తూ బడాబాబులకు మాత్రం నెలలు తరబడి గడుస్తున్న రేవంత్ సర్కారు ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. 15 నెలల్లో 612 కోట్ల పేదల ఇండ్లు నేలమట్టం చేశారు. కానీ అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇల్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే ప్రజాస్వామ్యమా? గరీబోంకో హటావో అనేది కాంగ్రెస్ సిద్ధాంతమా అంటూ రేవంత్ రెడ్డి పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. హైడ్రా పేరిట హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కారు చేసిన విధ్వంసం, అవినీతి, అక్రమాలపై మాట్లాడుకుందామని తెలంగాణ భవన్ వేదికగా ప్రజల గోసను పరిగణలోకి తీసుకుంటామని ట్విట్టర్లో తెలిపారు.